Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 149. నేను త్వరగా రావాలంటే నేను ప్రశాంతంగా ఉండాలి. నేను ప్రశాంతంగా ఉండాలంటే నేను నోరు మూసుకోవాలి. నేను నోరు మూసుకోవాలంటే నువ్వు ఫోన్ కట్ చేయాలి అని అనగానే విశాలాక్షమ్మ కోపంగా ఫోన్ కట్ చేయడంతో ఎందుకురా పాపం నానమ్మని అంతలాగా విసిగిస్తున్నావు అనగానే లేకపోతే నా పెళ్ళయ్యే వరకు నన్ను ఎంత గారం చేసేది. ఎప్పుడైతే ఈ రాక్షసిని పెళ్లి చేసుకున్నానో పార్టీ మార్చేసి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అందుకే నానమ్మని నేను విసిగించడం మొదలుపెట్టాను అన్నాడు. సరేలే పద అని వసుంధర చెప్పడంతో ఇక సైలెంట్గా డ్రైవింగ్ చేయడంతో సాయంత్రం 4 గంటలకి ఊరు చేరుకోవడంతో వచ్చారా మీకోసమే వెయిట్ చేస్తున్నాను రండి అంటూ గేట్ బయట వెయిట్ చేస్తున్న విశాలాక్షమ్మ ఎదురు రావడంతో అదేంటత్తయ్య ఇక్కడ నిలబడ్డారు అని అడగడంతో మీరు దగ్గరలో ఉన్నానని చెప్పేసరికి బయటకు వచ్చి నిలబడ్డాను అనగానే భలే మంచివారే గేట్ వరకు వచ్చిన వాళ్ళం ఇంట్లోకి రాకుండా ఎలా ఉంటాం అనగానే ఎక్కడే ఎప్పుడో దక్షకి డెలివరీ అయినప్పుడు వచ్చాను మళ్ళీ 3 ఏళ్లు మిమ్మల్ని చూడ్డం కుదరలేదు. నా తొందర నాది అని అంది ఆవిడ. వరుణ్, కర్ణ ఇద్దరూ లోపలికి వెళ్తున్న లేడీస్ని చూసి చూసావా డ్రైవింగ్ మనమే చేయాలి లగేజ్లు కూడా మనమే మోసుకు వెళ్ళాలి వాళ్ళు హాయిగా లోపలికి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు అనగానే వరుణ్ నవ్వుకుంటూ లగేజ్లు తీసుకుని కర్ణతో కలిసి లోపలికి వెళ్ళాక ఏరా మనవడా ఏంట్రా ఇలా చిక్కిపోయావు అనగానే ఇంకాస్త జుట్టు నెరిసిపోయి వంగిపోయినట్టున్న తాతయ్యని చూసి నీ మనవరాలు నన్ను బాగా టెన్షన్ పెట్టేస్తుంది తాతయ్య అన్నాడు కర్ణ. ఆ మాటకి దక్ష బావురు కప్పలాగా నోరు తెరిచి ఏంటి నేను మిమ్మల్ని టెన్షన్ పెడుతున్నానా తాతయ్య సరిగ్గా చూడండి మీ మనవడు చిక్కిపోయాడా లేకపోతే నేను మీ కోడలు మీ కొడుకు చిక్కిపోయామా అని దక్ష అడిగేసరికి తాతగారు అయోమయంగా చూస్తూ అదేంటమ్మా అనగానే మీ మనవడు పెట్టే టెన్షన్ తట్టుకోలేక మేం చిక్కి సగమయ్యాం మీ మనవడు బాగానే ఉన్నాడు అని అనగానే నేనెక్కడ నిన్ను టెన్షన్ పెట్టాను అనగానే నువ్వసలు టెన్షన్ పెట్టలేదా అని వసుంధర, విశ్వనాథ్, దక్ష ముగ్గురు సీరియస్గా చూడ్డంతో పెట్టే ఉంటాను అన్నాడు కర్ణ. అది అలారా దారికి అని వసుంధర చెప్పేసరికి ముగ్గురు ఒక పార్టీ అయిపోయి నన్ను వేరు చేసేశారు తాతయ్య అనగానే ఏం చేస్తాం మొత్తం మీ నానమ్మ ట్రైనింగ్ అని తాతయ్య అనగానే ఆవిడ కోపంగా చూడ్డంతో తాతగారు తడబడి దిక్కులు చూస్తూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఈలోపు సత్యవతి సత్యం కోపంగా లోపలికి రాగానే అంత కోపంగా ఉన్న కూతుర్ని చూసి ఏమైంది అన్నట్టుగా అల్లుడి వైపు చూడడంతో కారు స్టేషన్కి పంపించలేదు కదా మీ అమ్మాయికి కోపం వచ్చింది అన్నట్టుగా సత్యం సైగ చేయడంతో ఆ విషయం మర్చిపోయేసరికి ఆవిడ తల పట్టుకొని అయ్యో వీళ్ళందరూ సిటీ నుంచి వస్తున్నారని చెప్పేసరికి నీ గురించి మర్చిపోయాను నువ్వైనా ఫోన్ చేసి జ్ఞాపకం చేయాలి కదా అనగానే ఏంటి ఫోన్ చేయలేదా ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో 10-15 సార్లు ఫోన్ చేశాను కొడుకు కోడలు మనవడు మనవరాలు వచ్చారు కదా ఇంక నీకు కాళ్ళు నేల మీద ఎక్కడాగుతాయి అని అడిగింది సత్యవతి కోపంగా.
విశాలాక్షమ్మ ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతుంటే, అదేంటమ్మా, మరి నువ్వు ట్రైన్‌లో వస్తున్నావని చెప్తే దారిలోనే రైల్వే స్టేషన్ కదా! నేను పికప్ చేసుకొని వచ్చేవాళ్ళం కదా మరి! నాకైనా ఫోన్ చేయొచ్చు కదా! అని విశ్వనాథ్ అడిగేసరికి, నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు. అందుకే నేను రాలేదు అనగానే, ఆహా! నువ్వు స్టేషన్‌కి పంపించమంటున్న కారు కూడా మీ అన్నయ్య కొనిచ్చిందే. అది మాత్రం వాడి కారు కాదా? అది మాత్రం ఎలా పంపించమని అడుగుతున్నావు? అని అడిగింది విశాలాక్షమ్మ. సత్యవతి కోపంగా చూస్తుంటే, పోనీలెండి అత్తయ్య. ఎప్పుడో కొన్న కారు గురించి ఇప్పుడెందుకు గొడవ? ఎలా ఉన్నావు సత్యవతి? అని అడిగేసరికి బాగానే ఉన్నాను అని నిష్ఠూరంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోవడంతో, అదంతే మారదు గాని ఎలా ఉన్నారు చెల్లెమ్మ? అని సత్యం అడిగేసరికి బాగానే ఉన్నామన్నయ్య. వరుణ్ దాత్రికి పాప పుట్టిన తర్వాత బొత్తిగా నల్లపూసలైపోయారు. ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదు అనగాని, ఎక్కడమ్మా 6 నెలలు పాపని చూసుకుంటూ వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సొచ్చింది. ఆ తర్వాత సత్యవతికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అప్పటికి మీ అమ్మ దగ్గర కానీ, మీ వదిన దగ్గరకు గానీ వెళ్ళమని చెప్పాను గానీ, తెలుసు కదా! గయ్యాళితనం ఎంత ఉందో ఆత్మాభిమానం కూడా అంతే ఉంది. నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసింది. దాంతో ఉదయం, సాయంత్రం చూసుకోవడం, మధ్యాహ్నం ఆఫీస్‌కి వెళ్ళడం సరిపోతోంది. త్వరలో రిటైర్మెంట్ ఉంది. తర్వాత చూడాలి అన్నాడు సత్యం. సరే, కబుర్లు చెప్పుకున్నది చాలు. అందరూ వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోండి. టీ పెట్టిస్తాను అని విశాలాక్షమ్మ చెప్పడంతో అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని ఆరుబయట ఉన్న నులక మంచాల్లో కూర్చోవడంతో కాసేపటికి దక్ష, బామ్మ ఇద్దరూ వచ్చి టీ ఇచ్చారు అందరికీ. వసుంధర అందరి కోసం బజ్జీలు వేస్తూ ఉండడంతో, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అత్తయ్య? అంటూ ధాత్రి రావడంతో, కాస్త ఉల్లిగడ్డలు కోసి బజ్జీలు వేయాలనుకుంటున్న మిరపకాయలు మధ్యలో సగానికి కట్ చేసి ఇవ్వు చాలు అని చెప్పడంతో సరే అంటూ ధాత్రి మిరపకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసే పనిలో ఉంటే మగవాళ్ళందరూ బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అలా రాత్రి వరకు టైం పాస్ చేసి రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. మర్నాడు ఉదయాన్నే ఊరి సర్పంచ్ వచ్చి, ఊర్లో పెద్ద ముత్తైదువు తమరే కాబట్టి జాతర మొదలయ్యే ముందు అమ్మవారికి మహాహారతి ఇవ్వడానికి రావాలని విశాలాక్షమ్మని పిలవడంతో అందరూ కలిసి గుడి దగ్గరికెళ్లారు. ముందుగా కోనేట్లో మునిగి తడిబట్టల్లోనే చెప్పులు లేకుండా కాలినడకన గర్భగుడి వరకు వెళ్ళి పెద్ద ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగించి మహాహారతి ఇచ్చింది విశాలాక్షమ్మ. మామూలుగా ఎంతో సరదాగా కనిపించే బామ్మగారు ఆ టైంలో అమ్మవారిలాగా ఒళ్ళు గగురు పొడిచేలాగా అనిపించడంతో తెలియకుండానే 2 చేతులు ఎత్తి మొక్కారు అందరూ. మహాహారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అందరినీ కళ్ళకద్దుకోమని అందరి వైపు హారతి చూపించి హారతి అమ్మవారు ముందు పెట్టేసి, ఇక నేనొచ్చిన పని అయిపోయింది కదా అనగానే, అలాగే మొదటి వారం రోజులు మీ ఇంటి నుంచి ప్రసాదాలు పంపిస్తే ఇంకా బావుంటుందమ్మా. సాయంత్రం పూట సర్పంచ్ గారి ఇంట్లో నుంచి ప్రసాదాలొస్తాయని పూజారి గారు చెప్పడంతో సరే అని చెప్పింది విశాలాక్షమ్మ. ఆ రోజు సాయంత్రం పూలు కడుతున్న విశాలాక్షమ్మ దగ్గర కూర్చుని, అమ్మమ్మ, ఈరోజు మీరు మహాహారతి ఇస్తుంటే నిజంగానే నాకు మిమ్మల్ని చూడాలంటే చాలా భయమేసింది తెలుసా? నార్మల్ టైంలో ఎంతో నార్మల్‌గా అనిపించే మీరు, ఆ టైంలో అమ్మవారులాగా అనిపించారు అని దక్ష అనగానే నవ్వుతూ,
మహాహారతికి ఉన్న మహిమ అదే మరి అని చెప్పి సరే రేపటి నుంచి మన ఇంటి నుంచి ప్రసాదాలు రావాలని పూజారి గారు అడిగారు గుర్తుంది కదా అనగానే గుర్తుందమ్మమ్మ అని అన్నారు దక్ష ధాత్రి. అలాగే వసుంధర వరుణ్ వాళ్ళ అమ్మగారు సత్యవతి కూడా సరే అని అన్నారు. మీరు మామూలప్పుడు ఎలా ఉన్నా నాకు అనవసరం. కానీ ప్రసాదాలు చేసే ముందు మాత్రం మడి కట్టుకోవాలి. అంతకంటే ముందే శుభ్రంగా స్నానం చేయాలి. ఎవరిని ముట్టుకోకుండా ప్రసాదాలు చేయడానికి వచ్చి కూర్చోవాలి అని చెప్పడంతో అలాగే అమ్మమ్మ అన్నారు దక్ష వాళ్ళు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.